అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న అత్యంత సురక్షితమైన విమానం ఎయిర్ ఫోర్స్ వన్లో సాంకేతిక లోపం తలెత్తడం కలకలం రేపింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు బయలుదేరిన ఆయన విమానం గాల్లో ఎగిరిన కాసేపటికే వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. విమానంలో ఎలక్ట్రికల్ ఇష్యూ తలెత్తడంతో అలర్ట్ అయిన పైలట్లు భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో వాషింగ్టన్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్కు విమానాన్ని మళ్లించి అక్కడి నుంచి ట్రంప్ను మరో విమానంలో దావోస్కు పంపించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. ఆ దేశ అధ్యక్షుడి భద్రత అంటే ఆషామాషీ కాదు. ఆయన ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని ఎగిరే శ్వేత సౌధంగా పిలుస్తూ ఉంటారు. అంతటి అధునాతన రక్షణ వ్యవస్థ ఉన్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ఇప్పుడు అంతర్జాతీయంగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అసలు గాల్లో ఏం జరిగింది? దావోస్లో ట్రంప్ అజెండా ఏంటి? వైట్ హౌస్ వర్గాలు ఏమంటున్నాయి? మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అధ్యక్షుడు ట్రంప్ ఆయన టీం దావోస్ పర్యటన కోసం ఎయిర్ ఫోర్స్ వన్లో బయలుదేరారు. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రెస్ క్యాబిన్లో లైట్లు హఠాత్తుగా ఆగిపోయాయి. సిబ్బంది వెంటనే స్పందించి విమానంలో చిన్నపాటి ఎలక్ట్రికల్ సమస్య ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అధ్యక్షుడి భద్రత కావడంతో అధికారులు ఏమాత్రం రిస్క్ తీసుకోలేదు. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా వాషింగ్టన్లోని బేస్లో ల్యాండ్ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని వెనక్కి రప్పించామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తెలిపారు. సమస్య చిన్నదే అయినప్పటికీ ప్రోటోకాల్ ప్రకారం వేరే విమానాన్ని సిద్ధం చేశామన్నారు. అనంతరం ట్రంప్ మరో విమానంలో స్విట్జర్లాండ్కు వెళ్లిపోయారు. ఈ అవాంతరాలను దాటుకుని ట్రంప్ దావోస్ చేరుకుంటున్నారు. బుధవారం ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కీలక ప్రసంగం చేయనున్నారు. అయితే ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి ప్రధాన కారణం గ్రీన్లాండ్ వివాదం. గ్రీన్లాండ్ను అమెరికాకు అమ్మాలంటూ ట్రంప్ డెన్మార్క్, ఇతర యూరప్ దేశాలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. అమ్మకపోతే భారీ పన్నులు విధిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో దావోస్ వేదికగా ట్రంప్ ఏం మాట్లాడబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. అంతేకాకుండా గాజా పునర్నిర్మాణం కోసం ట్రంప్ ఒక శాంతి ఒప్పందాన్ని కూడా ఈ సదస్సులో ప్రకటించే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం వాడుతున్న ఎయిర్ ఫోర్స్ వన్ బోయింగ్ విమానాలు దాదాపు 35 ఏళ్ల నాటివి. జార్జ్ బుష్ కాలం నాటి ఈ విమానాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. కొత్త విమానాల తయారీలో జాప్యం జరుగుతోంది. కాగా విమానం మారే సమయంలో ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. గతంలో ఖతార్ ప్రభుత్వం ట్రంప్కు బహుమతిగా ఇస్తానన్న విలాసవంతమైన విమానాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఆ ఖతార్ జెట్ చాలా బెటర్గా అనిపిస్తోంది అంటూ చమత్కరించారు. ఏది ఏమైనా సాంకేతిక లోపం కారణంగా అధ్యక్షుడి పర్యటనలో చిన్నపాటి అంతరాయం కలిగింది. అయితే ప్రయాణంలో ఆటంకాలు ఎదురైనా ట్రంప్ తన లక్ష్యం దిశగా ప్రయాణం సాగిస్తున్నారు. దావోస్లో ఆయన చేసే ప్రసంగం ప్రపంచ రాజకీయాలను, ముఖ్యంగా యూరప్ సంబంధాలను ఎలా మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.